నమస్తే అండి. మెదడు చేసే మాయ. మెదడు ఒక మాయాజాలాన్ని చేస్తూ ఉంటే ఆ మాయాజాలానికి లోబడేవాళ్ళు, అంటే మనసు యొక్క మాయాజాలానికి లోబడేవాళ్ళు క్రమక్రమంగా వింతగా ప్రవర్తించడం, విచిత్రంగా ప్రవర్తించడం చేస్తూ ఉంటారు. వీళ్ళు మానసిక వ్యాధిగ్రస్తులు అని చెప్పి పిలువబడతారు. వాళ్ళకి సరైనటువంటి చికిత్స అవసరం ఉంటుంది. ఇలాంటి వాళ్లలో కొంతమంది రకరకాల భ్రాంతులకు లోనవుతూ ఉంటారు. ఆ భ్రాంతుల వల్ల రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. అంతకుముందేమో పారనాయిడ్ డిజార్డర్స్ అని చెప్పి జనరల్ టర్మ్ లాగా పిలుస్తూ ఉండేవాళ్ళు. ఇవన్నీ కూడా అండి సైకియాట్రీలో సైకాసిస్ తరహాకు చెందినటువంటివి. సైకాసిస్ అని చెప్పి మీరు చంద్రముఖి సినిమాలో కూడా మీరు వినొచ్చు. రజనీకాంత్ ఉపయోగిస్తాడు చూడండి ఆ పదం. సో రోగి ఒక ఊహ పెట్టుకుంటాడు, ఒక భ్రాంతిని పెట్టుకుంటాడు. ఇది రియల్ అని చెప్పి భావిస్తూ ఉంటాడు. పక్కనున్న వాళ్ళందరికీ అర్థం అవుతూ ఉంటుంది ఇది భ్రాంతి అని చెప్పి. పక్కనున్న వాళ్ళందరికీ ఇది వాస్తవం కాదు అని చెప్పి అర్థం అవుతుంది. ఈ మానసిక వ్యాధిగ్రస్తుడికి మాత్రం అది నిజం అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. మరి అలాంటివి ఎన్ని రకాలున్నాయి, ఏమేమి ఉన్నాయి, అవన్నీ మనం ఇందులో కొంత మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక అవగాహన కల్పించడానికి ఈ వీడియో. ఇంగ్లీష్లో అండి ముఖ్యంగా సైకియాట్రీలో డెల్యూజనల్ డిజార్డర్స్ అని చెప్పి పిలుస్తారు, డెల్యూజన్స్ అని చెప్పి పిలుస్తారు. భ్రాంతి రోగము అనొచ్చు, భ్రాంతి రుగ్మత అనొచ్చు, భ్రాంతి వ్యాధి అని చెప్పి కూడా అనొచ్చు. ఇంకా ఎలా పిలుచుకోవాలో పిలుచుకోండి. డెల్యూజనల్ డిజార్డర్స్ లేకపోతే డెల్యూజన్స్ అని. వీటిలో కొన్ని రకాలు ఉన్నాయి, కొన్ని నేను చెప్తాను. డెల్యూజన్ ఆఫ్ కంట్రోల్ అని చెప్పి పిలుస్తారు. దీంట్లో ఏంటంటే ఎప్పుడు ఈ మానసిక వ్యాధిగ్రస్తుడు నమ్ముతూ ఉంటాడు. ఏం నమ్ముతుంటాడంటే ఎవరో ఒక వ్యక్తి లేదా కొంతమంది వ్యక్తులు తనను నిరంతరం కంట్రోల్ చేస్తున్నారు, తన ఆలోచనలను కంట్రోల్ చేస్తున్నారు, తన భావోద్వేగాలను కంట్రోల్ చేస్తున్నారు, న్యాచురల్గా తన మనసులో పుట్టే రియాక్షన్స్ను కూడా ఎవరో కంట్రోల్ చేస్తున్నారు, అందువల్లే తాను ఈ విధంగా ఆలోచిస్తున్నాను అని చెప్పి నమ్ముతూ ఉంటాడు. నిజానికి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కొంచెం కష్టం. డెల్యూజన్ ఆఫ్ కంట్రోల్ అని చెప్పి పిలుస్తారు దీన్ని. ఇంకోటి ఉంటుందండి డెల్యూజన్ ఆఫ్ సిన్ అని చెప్పి అంటారు. డెల్యూజన్ ఆఫ్ సిన్ అని చెప్తే కొంతమందికి అర్థం కాకపోవచ్చు. జనరల్గా సైకియాట్రీలో అండి స్క్రప్యులాసిటీ అని చెప్పి పిలుస్తారు. సింపుల్ వర్డ్ స్క్రప్యులాసిటీ అంటుంటారు సైకియాట్రీ ప్రాక్టీస్ చేసే డాక్టర్స్ కూడా. ఏంటంటే ఒక సిన్ అంటే ఏదో ఒక పాపం చేశాను, నేను తప్పు చేశాను, పాపం చేశాను అని చెప్పి ఏదో తప్పు చేశాను అని తనను తానే నిందించుకోవడం, అది కూడా విపరీతంగా తనను తాను నిందించుకుంటూ ఉండడం, అక్కడి నుంచి ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, ఇంకా అక్కడి నుంచి తన పని కూడా ఏది చేయలేనటువంటి పరిస్థితి లోపలికి వెళ్ళిపోవడం, తన ఆలోచన విధానం మీద రకరకాల సమస్యలు రావడం, ఎప్పుడు నేనేదో ఒక పాపం చేశాను, ఒక తప్పు చేశాను అని చెప్పి ఒక నిరంతరం ఒక గిల్టీ ఫీలింగ్లో ఉన్నట్టుగా ఉండడం. అసలు ఆ గిల్టీ ఫీలింగ్ ఎందుకుందో కూడా వాళ్ళకే తెలియదు. నిజానికి వాళ్ళు ఏం తప్పు చేయలేదు. పాపం అనేది మామూలుగా మతాలలో ఉపయోగించే పదం అది. నిజానికి ఏ తప్పు చేయలేదు, అయినా సరే ఏదో చేశాను నిరంతరం ఒక గిల్టీ ఫీలింగ్ లోపల రగిలిపోతూ ఉంటారు. పోనీ నిజంగా వీళ్ళు ఎవరికైనా ఏదైనా ఒక అన్యాయం చేసి ఏదైనా ఒక భయంకరమైన తప్పేదో చేసి దాని గురించి బాధపడి అరే నేను తప్పు చేశానని బాధపడి అక్కడి నుంచి బయటకు వస్తే మంచిదే. అది సర్వసాధారణంగా అందరి జీవితంలో జరిగేదే. కానీ వీళ్ళు ఏం చేయకపోయినా సరే అండి నిరంతరం ఆ ఫీలింగ్లో బతుకుతూ ఉంటారు. ఆ డెల్యూజన్ యొక్క ఇంటెన్సిటీ పెరిగి తమను తామే నిందించుకుంటూ ఉంటారు. దాన్ని స్క్రప్యులాసిటీ అని చెప్పి పిలుస్తారు డెల్యూజన్స్లో. నెక్స్ట్ సోమాటిక్ డెల్యూజన్ అని చెప్పి ఇంకోటి ఉంది. వీళ్ళు ఏంటంటే ఈ భ్రాంతులకు లోనయ్యే వాళ్ళు ఎప్పుడు తమకేదో జబ్బు ఉంది అని చెప్పి నిరంతరం అనుకుంటూ ఉంటారు. నిజానికి ఏ జబ్బు లేదు వీళ్లకు. ఏదో లోపం ఉంది, ఏదో జబ్బు ఉంది నా శరీరంలో, నాకు ఇప్పుడు వైద్యం కావాలి అని చెప్పి ఆలోచిస్తుంటారు. నిరంతరం డాక్టర్ను కన్సల్ట్ అవ్వాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఏ డాక్టర్ను కలిసినా సరే నాకు సరైనటువంటి మెడిసిన్ దొరకట్లేదు, సరైన చికిత్స దొరకట్లేదు అని చెప్పి కూడా భావిస్తూ ఉంటారు. నిజానికి ఏం ఉండదు వీళ్లకు. డాక్టర్స్కి అర్థమైపోతూ ఉంటుంది వీళ్ళని పరిశీలిస్తే. ఇప్పుడు మామూలుగా అండి వృద్ధాప్యంలో వచ్చేవి కానీ కొన్ని సమస్యలు ఉంటాయి, మధ్య వయసులో వచ్చే కొన్ని సమస్యలు ఉంటాయి, పిల్లల్లో వచ్చే కొన్ని సమస్యలు ఉంటాయి. మీరు పిల్లల నుంచి మొదలెట్టి వృద్ధుల వరకు చూస్తే రకరకాల వయస్సుల్లో రకరకాల శారీరక సమస్యలు అన్నీ వస్తూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో కొన్ని వయసుతో సంబంధం లేకుండా కూడా వస్తున్నాయి. పెయిన్స్ కానీ, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, మైగ్రెయిన్స్ కానీ, బీపీ కానీ, డయాబెటీస్ కానీ రకరకాలుగా వస్తూ ఉన్నాయి. మారుతున్న జీవన విధానం, పరిస్థితులు, దాన్ని అర్థం చేసుకోవాలి. చాలా మందికి ఉంది, నాకు కూడా ఉంది. ఓకే, నాకు బీపీ ఉంది, సరే నాకు డయాబెటీస్ వచ్చింది, ఏదో ఇక్కడ నుంచి నేను ముందుకు జీవితాన్ని ఎలా తీసుకెళ్ళాలి, పాజిటివ్గా ఎలా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ఇతరులు, అలా ఆలోచించి ముందుకు తీసుకెళ్తుంటే అయిపోతుంది. కానీ నిరంతరం ఏంటంటే అదే నాకేదో జబ్బు ఉంది, ఏమి లేకపోయినా సరే ఏదో జబ్బు ఉందని చెప్పి ఒక భ్రాంతికి లోనవుతూ ఉంటారు. సోమాటిక్ డెల్యూజన్ అంటారు దాన్ని. నెక్స్ట్ డెల్యూజన్ ఆఫ్ థాట్ ఇన్సర్షన్ అని చెప్పి అంటారు. ఇదేంటంటే ఇది విచిత్రమైంది.
నేను ఆలోచించట్లేదు, నా మెదడు ద్వారా వేరే మనిషి ఆలోచిస్తూ ఉన్నాడు, నేను వేరే మనిషి ఆలోచనలను నేను చేస్తున్నాను అని చెప్పి అనుకుంటూ ఉంటారు. డెల్యూజన్ ఆఫ్ థాట్ ఇన్సర్షన్ అంటారు దీన్ని. అలాగే డెల్యూజన్ ఆఫ్ రెఫరెన్స్ అని చెప్పి పిలుస్తారు. ఇది ఒక విచిత్రమైందనమాట. ఇది ఏంటంటే డెల్యూజన్ ఆఫ్ రెఫరెన్స్, ప్రతి ఒక్కడు నా గురించే మాట్లాడుకుంటున్నాడు, ప్రతి ఒక్కరు నా గురించి ఏదో తప్పుగా మాట్లాడుకుంటున్నారు, నన్నే ఏదో అంటున్నారు, ఇదే అనమాట ఈ ఫీలింగ్. ఇది పెరుగుతూ వెళ్ళింది అనుకోండి, అది భ్రాంతి స్థాయికి వెళ్తుంది. డెల్యూజన్ ఆఫ్ రెఫరెన్స్, ఇంకెవడికి ఏం పని పాటలేదా ఈ ప్రపంచంలో వీళ్ళ గురించి మాట్లాడుకోవడానికి తప్ప, దీని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. అంతెందుకండి, బస్ స్టాప్లో ఎక్కడో నిలబడతారు, అటు ఇటు చూస్తుంటారు, ఎవరో ఇద్దరు ముగ్గురు మాడుకుంటుంటే వీళ్ళు నా గురించే మాడుకుంటున్నారు అనుకుంటారు. రెస్టారెంట్లో కూర్చుంటారు, వెళ్ళి హ్యాపీగా తినేసేసి ఎంజాయ్ చేసి బిల్లు కట్టేసేసి వచ్చేసి సరిపోతుంది. నా పక్క టేబుల్ వాళ్ళు నన్నే చూస్తున్నారు, నా గురించే ఏదో మాట్లాడుకుంటున్నారు అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా ఇది ఏ స్థాయికి వెళ్తుందంటే క్రమక్రమంగా టీవీలో ఎవరైనా ఏదైనా మాడుతున్నా ఏదైనా చెప్తున్నా కానీ వీళ్ళు నా గురించే మాట్లాడుకుంటున్నారేమో అనే స్థాయికి వెళ్తుంది. అంటే ఒకసారి ఊహించుకోండి ఏ లెవెల్కి వెళ్తుందో. న్యూస్ పేపర్లో ఏమైనా హెడ్లైన్స్ వచ్చినా, ఆర్టికల్స్ వచ్చినా, ఇది నా గురించే రాశారు, నన్ను ఉద్దేశించే రాశారు అని చెప్పి అంటూ ఉంటారు. మాకు కూడా తగులుతుంటారు కొంతమంది ఈ మానసిక వ్యాధిగ్రస్తులు. డెల్యూజన్ ఆఫ్ రెఫరెన్స్ కామెంట్ సెక్షన్లో ఏంటో తెలుసా, మేము జనరల్గా ఏదో మాడుతూ ఉంటాము, ఇప్పుడు బిగ్ బాస్ అనాలిసిస్, పోనీ క్రికెట్ అనాలిసిస్, రాజకీయాల అనాలిసిస్, రకరకాలు ఇస్తుంటాం. మేము సైన్స్ గురించి అన్నీ మాట్లాడుతున్నప్పుడు జనరల్గా మాట్లాడుతుంటాం. కొన్నిసార్లు కామెంటర్స్ని అడ్రస్ చేస్తూ జనరల్గా ఒకటి చెప్తూ ఉంటాం. కొంతమంది కామెంట్స్ ఏం రాస్తుంటారంటే, నువ్వు నన్నే అన్నావు, నన్ను ఉద్దేశించే అన్నావు కదా ఇది అంటాడు. ఇప్పుడు ఆలోచించండి, మాకున్న సమయంలో ఒక్కొక్కటి దగ్గరికి వెళ్ళి నిన్ను కాదరా బాబు నేను అన్నది అని చెప్పి మేము ఎంతమందికైనా ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకోగలం? అనాలనుకుంటే డైరెక్ట్గా పేరు పెట్టి అనేయగలుగుతాం. మేము ఒక్కోసారి పేరు పెట్టకుండా కూడా ఒకరిద్దరు వ్యక్తులు అంటూ ఉంటాం, వాళ్ళకి అర్థమైపోతుంది, అక్కడితో మ్యాటర్ క్లోజ్. జనరల్గా అడ్రస్ చేస్తున్నప్పుడు కూడా నన్నే అన్నాడు, నన్నే తిడుతున్నారు, ఇదనమాట. ఇది డెల్యూజన్ ఆఫ్ రెఫరెన్స్ అని చెప్పి అంటారు. తర్వాత ఎరటోమేనియా కూడా అండి, ఈ భ్రాంతి ఉన్నటువంటి వాళ్ళు తమతో ఇతరులు ప్రేమలో పడ్డారు అని చెప్పి నమ్ముతూ ఉంటారు. అది లెవెల్ పెరుగుతూ ఉంటుంది. అయితే ఎక్కువగా కేసెస్లో చూస్తే యూరోప్లో కానీ ఈవెన్ యుఎస్లో కానీ ఎక్కువ కేసెస్లో స్త్రీలలో ఇది ఎక్కువగా కనిపించింది. ఫలానా వ్యక్తి నాతో ప్రేమలో పడ్డాడు అని చెప్పి నమ్మడం. అఫ్కోర్స్ మరి మగవాళ్ళు ఏమైనా గొప్పవాళ్ళు అంటే కాదు, మగవాళ్ళు ఇంతకంటే రాక్షసత్వంగా బిహేవ్ చేస్తారు. చెప్తాను. సేమ్ ఎరటోమేనియాలో స్త్రీలలో ఎక్కువగా కనిపించింది ఏంటంటే, ఇప్పటివరకు ఉన్నటువంటి కేసెస్లో అవతలి వ్యక్తి నాతో ప్రేమలో పడ్డాడేమో అని చెప్పి నమ్మడం. ముఖ్యంగా సెలబ్రిటీస్, లేకపోతే వీఐపీలు, వీవీఐపీలు వీళ్ళు ఉంటారు చూసారా, నాతో ప్రేమలో పడిపోయారేమో అని నమ్ముతారు. తమను ప్రేమించగలరు అని చెప్పి నమ్ముతారు. ఈ ఉత్తరాలు రాయడాలు ఒకప్పుడు, ఇప్పుడు ఈమెయిల్స్ లేకపోతే ఇన్స్టాలో పెట్టడం కానీ ఇవన్నీ చేస్తుంటారు. మీరు సెలబ్రిటీస్కి ఎక్కువగా చూస్తుంటే ఈ అమ్మాయిలు ఎక్కువగా పెట్టడం కానీ ఒక రకమైన అంటే ఇన్ఫాచ్యుయేషన్ అనేది ఉంటుంది. అది నెక్స్ట్ ఎరటోమేనియా లెవెల్కి వెళ్ళిపోతుంది అనమాట. వీళ్ళు ఖచ్చితంగా నాతో ప్రేమలో పడ్డారు అని చెప్పి ఫోన్లో మాట్లాడడానికి ప్రయత్నం చేయడం, తరచూ వెంటబడడానికి ప్రయత్నం చేయడం, వీఐపీలను వీవీఐపీలను ఇలా చేస్తూ ఉంటారు. మరి పురుషుల్లో ఎలా వెళ్తుంది తెలుసా ఇది? పురుషులు రాక్షసంగా బిహేవ్ చేస్తారు, స్టాకర్స్ అని చెప్పి పిలుస్తారు. స్టాకర్ బిహేవియర్స్ అంటారు. అంటే మహిళల్ని అడ్డగించడానికి ప్రయత్నం చేయడం కానీ, అంటే అవతల అమ్మాయి నన్ను ప్రేమించిందని చెప్పి నమ్ముతాడు. నమ్మేసేసి ఇక హింసాత్మకమైనటువంటి ధోరణి కూడా వెళ్తారు. మన సమాజంలో ఈ యాసిడ్కి సంబంధించిన దాడులు కానీ, అమ్మాయిని పొడవడాలు కానీ ఇలాంటివి ఎక్కువ జరిగి ఉంటాయి కదా. గత 20-30 సంవత్సరాల్లో మనం చూసింటాం. అంతకుముందు ఎక్కువగా ఉండవు, చూసింటాం. అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకున్నారు? ఈ ఎరటోమేనియా అనమాట. రూట్ కాజ్ ఇది అక్కడి నుంచి వస్తుంది. వీడేదో పోనీ ఐ లవ్ యూ అని చెప్పాడు అనుకో, నో అన్నది చలో పక్కన పెట్టు, లేకపోతే వేరే రకంగా ప్రయత్నం చెయ్యి, ప్రేమను గెలుచుకోవడానికి ప్రయత్నం చెయ్యి, నీ తెలివితేటలు ఉపయోగించు, ఆ అమ్మాయికి ఏమి ఇష్టమో కనుక్కో, ప్రయత్నం చెయ్యి. నో అన్నది అనుకో, సరే నో అన్నది దట్ ఈజ్ ఓకే అని చెప్పి వదిలేడు. ఎక్కడికి వెళ్తాడంటే నెక్స్ట్ ఆ అమ్మాయిని అడ్డగించడానికి ప్రయత్నం చేయడం, బైక్ వేసుకుని ఆ అమ్మాయి ఇంటి చుట్టూ తిరగడం, ఆ అమ్మాయి ఎక్కడ ట్యూషన్కి వెళ్తుంటే వెంటబడ్డం. సరే ఆ అమ్మాయి కూడా ఎంజాయ్ చేస్తుంది అనుకోండి, దట్ ఈజ్ ఓకే. ఈడు ఎంజాయ్ చేస్తున్నాడు, ఆ అమ్మాయి ఎంజాయ్ చేస్తుంది, సీన్ కట్ చేస్తే నువ్వే కావాలిలో ఏదో మూవీ తెస్తారు, దట్ ఈజ్ ఓకే. అది కాదు. ఇదేంటంటే అవతల వ్యక్తి తనను ప్రేమించకపోయినా, తనని చీకొడుతున్నా, అసలు పట్టించుకోకపోయినా సరే వీడు అవతల వ్యక్తి నన్ను ప్రేమిస్తోందని చెప్పి బలంగా నమ్ముతుంటాడు. ఎరటోమేనియా అని చెప్పి పిలుస్తారు. నెక్స్ట్ అంటే డెల్యూజనల్ జెలసీ అంటారు. దీన్నే ప్యాథలాజికల్ జెలసీ అంటారు, మార్బిడ్ జెలసీ అంటారు, ఒథెల్లో సిండ్రోమ్ అని చెప్పి కూడా పిలుస్తారు. ఎందుకు నవ్వానంటే, ఒథెల్లో అని చెప్పి మేము షేక్స్పియర్ నాటకాన్ని పూర్తిగా తెలుగులోకి అనువదించి టీ మిక్స్చర్ ఛానల్లో పెట్టాం. ఒకసారి చూడండి, మీకు తెలుస్తుంది. నా ఫస్ట్ డైలాగ్ వినగానే మీకు అర్థమైపోతుంది ఒథెల్లో సిండ్రోమ్ ఏంటి అనేది. మొత్తం షేక్స్పియర్ రాసిన మొత్తం కండెన్స్ చేసి తెలుగులో అందివ్వడం జరిగింది. ఆ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం, చూడండి. ఒథెల్లో సిండ్రోమ్ అని చెప్పి పిలుస్తారు. భార్య మంచిదే ఉంటుందండి, భార్యను అనుమానిస్తుంటాడు. భార్య ఎవరితో ఏ మగాడితో మాట్లాడినా ఈడు అనుమానిస్తుంటాడు, ఈ దరిద్రుడు.
కొంతమంది భార్యలు కూడా ఉంటారు, అబ్బాయి ఎవరితో ఏం మాట్లాడినా అనుమానిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా అండి ఈ డెల్యూజనల్ జెలసీ అని చెప్పి పిలుస్తారు. పాథలాజికల్ జెలసీ, మార్బిడ్ జెలసీ, ఓథెల్లో సిండ్రోమ్, ఇవన్నీ కూడా ఒకే రకమైనటువంటి డెల్యూజన్స్ అన్నమాట. ఏం చేస్తారు అంటే అనుమానించడం. దీనివల్ల ఏం జరుగుతుందండి, బంధాలు పాడవుతాయి, జీవితాలు పాడవుతాయి, జీవితాలు నాశనం అవుతాయి. అంటే తన లైఫ్ పార్ట్నర్, తన భార్య లేకపోతే భర్త ఎవరితోనో ప్రేమలో పడిందని, వాళ్ళతో అక్రమ సంబంధం ఉంది అని చెప్పి కూడా వీళ్ళు భావిస్తూ ఉంటారు. అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి అవతల వాళ్ళను మానసికంగా వేధిస్తూ ఉంటారు, మాటలతో వేధిస్తూ ఉంటారు, చాలా దారుణంగా వేధిస్తూ ఉంటారు. అసలు అవసరం లేకపోయినా సరే తన జీవిత భాగస్వామి ఏమన్నా ఎవరితో మాట్లాడుతుందా అని చెప్పి ఆధారాలు సేకరించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సెల్ ఫోన్ తీసుకొని చెక్ చేస్తూ ఉంటాడు, ఎవరితో ఏం మాట్లాడిందో చూస్తుంటాడు. లేకపోతే భార్య అయినా కానీ వీడు భర్త ఎవరితో ఏ అమ్మాయితో ఏం మాట్లాడాడు, ఏం చేశాడు, ఏం చేశాడు, ఈ లెవెల్కి వెళ్తారనమాట. పోలీసింగ్ లెవెల్కి వెళ్తారు. ఇది చాలా తీవ్రమైంది అనమాట. ఈ రకమైన అనుమానాలు ఈ లెవెల్కి వెళ్ళారు అంటే డెఫినెట్గా అండి సైకియాట్రిస్ట్లని కన్సల్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఇది సరైనటువంటి బిహేవియర్ కాదు. ఇది పురుషుల్లో ఉన్నా స్త్రీలలో ఉన్నా ఎవరిలో ఉన్నా సరే సాధారణంగా అండి ఇంకా దీని వెనక ఏమేమి ఉన్నాయి అన్నది ఇంకా చాలా లోపలికి వెళ్ళి చూస్తూ ఉంటారనమాట. నిజానికి ఈ బిహేవియర్ హత్యలకు దారితీస్తుంది, తమను తాము అంతం చేసుకోవడానికి దారితీస్తుంది. ఇవన్నీ చేసి పిల్లల భవిష్యత్తును రిస్క్లో పెడతారు, పిల్లల భవిష్యత్తును పాడు చేస్తారు. ఇవన్నీ జరుగుతాయి ఈ డెల్యూజనల్ జెలసీ నుంచి. తమకు డెల్యూజనల్ జెలసీ వస్తుంది అనే విషయం అర్థం చేసుకొని దాని నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయాలి. కోర్టార్డ్ డెల్యూజన్ అంటారు. కోర్టార్డ్ డెల్యూజన్ అంటే ఇది చూడండి. ఇంకా ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి, రీసెంట్గా వచ్చినటువంటి కేసుల్లో ఇలాంటిది కూడా ఒకటి ఉంది అన్న విషయం మీకు అర్థమైపోద్ది. ఇందులో భ్రాంతికి లోనవుతున్నటువంటి వ్యక్తి ఏమనుకుంటుంటాడంటే అసలు నేను బతికిలేను, నేను ఎప్పుడూ పోయాను అని నమ్ముతూ ఉంటాడు. నాకు శరీరం ఉంది, రక్తం ఉంది, మాంసం ఉంది, అవయవాలు ఉన్నాయి, ఇవన్నీ కనిపిస్తున్నాయి కానీ ఇవేవి లేవు, అసలు నాకు మనగడే లేదు, నేను ఎప్పుడో పోయాను, నేనేదో నడుస్తున్నటువంటి శవాన్ని, నేను ఎప్పుడో పోయాను అని చెప్పి నమ్ముకుంటూ ఉంటాడు వీడు. న్యూరాలజిస్ట్ అండి జూల్స్ కోటార్డ్ అని చెప్పి ఆయన దీన్ని ఐడెంటిఫై చేశాడు. దీనికి ఆ పేరు ఈ జూల్స్ కోటార్డ్ అనే సైంటిస్ట్, న్యూరాలజిస్ట్ పేరు మీద వచ్చింది కోటార్డ్ డెల్యూజన్ అనేది. మీరు ఇంకా బాగా చూడాలనుకుంటే 2008లో ఒక సినిమా వచ్చింది, సినెక్డోక్ న్యూయార్క్ అని చెప్పి ఒక మూవీ వచ్చింది. దాంట్లో ఉంటాడు చార్లీ కాఫ్మన్ వేశాడు, మెయిన్ హీరోనే అనమాట. ఆడు నమ్ముతూ ఉంటాడు ఈ కోటార్డ్ డెల్యూజన్ ఉంటుంది. జనరల్గా అండి ఇది ఎప్పుడైనా సరే యాక్సిడెంట్స్ ఏమైనా జరిగినా కానీ, మోటార్ బైక్ యాక్సిడెంట్స్ లేకపోతే తలకి ఏదైనా గట్టిగా దెబ్బ తగలడం కానీ, గోడకెళ్ళి గట్టిగా తల కొట్టుకోవడము, తల మీద ఏదైనా పెద్దది పడడము, అవన్నీ జరిగిన తర్వాత ఇలాంటివి ఐడెంటిఫై చేశారు చాలా కేసెస్లో. కానీ ఇలాంటివి ఏవి జరగకపోయినా సరే ఇంకా అలా నమ్ముతూ ఉన్నారంటే ఇంకా ఏ స్థాయిలో ఉందో ఆలోచించుకోండి. నెక్స్ట్ గ్రాండియోజ్ అని చెప్పి ఇంకోటి ఉంది. ఈ గ్రాండియోజ్ ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే తమను తాము ఒక ఏదో గాడ్మెన్ లాగా అసాధారణమైన వ్యక్తిని అని చెప్పి తమను తాము భావించుకుంటూ ఉంటారు. అభూత శక్తులు ఉన్నాయి, నేను ఏమన్నా చేయగలను, నా దగ్గర శక్తులు ఉన్నాయి అని చెప్పి భావిస్తూ ఉంటారు. నేను చాలా ప్రధానమైన వ్యక్తిని అని చెప్పి భావిస్తూ ఉంటారు. తమను తాము చాలా ఎక్కువగా అంచనా వేసుకుంటూ ఉంటారు. నిజానికి ప్రతి ఒక్కరు తమను తాము ఎక్కువగానో తక్కువగానో అంచనా వేసుకుంటుంటారు, అది సర్వసాధారణమైన విషయం. కానీ వీళ్ళు అంచనా వేసుకున్నటువంటి తీరు ఆ గ్రాండియోజ్ లెవెల్కి వెళ్ళి మనకు నవ్వొస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మనం ఇలాంటి వాళ్ళని సెలబ్రిటీస్లో కూడా మనం చూడొచ్చు, టీవీలలో ఇంటర్వ్యూస్లో అక్కడిక్కడ చూడొచ్చు. నవ్వొస్తుంటుంది, మనకు నవ్వు వస్తుంది అనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. ఆ స్థాయిలో ఉంటారు. ఇక నేను పేర్లు చెప్తే బాగుండదు కానీ అలా ఉంటారు. రకరకాల మతాలలో ఉంటారు, కులాలలో ఉంటారు, సెలబ్రిటీస్లో ఉంటారు. తర్వాత పర్సెక్యూటరీ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఇదేంటంటే తమకేదో ఆపద రాబోతోంది, తమకేదో వస్తోంది, తమకేదో జరగబోతోంది అనే ఒక భ్రాంతి. దీన్ని పర్సెక్యూటరీ అంటారు. ఏ ఆపద రాదు, ఏమీ జరగదండి, అయినా సరే నాకేదో జరగబోతోంది, నాకేదో జరుగుతుంది, నాకేదో జరగబోతోంది అని చెప్పి నిరంతరం ఒక భయం, ఒక శంక వీళ్లను కాల్చుకు తింటూ ఉంటుంది. దీన్ని పర్సెక్యూటరీ అని చెప్పి అంటారు. ఇంకా ఈ పర్సెక్యూటరీలో తమ దగ్గర వాళ్ళు తమను అవమానిస్తున్నారు అంటారు. ఇప్పుడు అత్తగారు ఉన్నారనుకోండి, కోడలు నన్ను అవమానిస్తుందేమో అనుకుంటుంటుంది, అత్తగారు నన్ను అవమానిస్తుందేమో అనుకుంటుంది. భర్త నన్ను చిన్నచూపు చూస్తున్నాడు, లేకపోతే భార్య నన్ను పట్టించుకోవట్లేదు, చిన్నచూపు చూస్తోంది, నాకేదో జరగబోతోంది, నన్ను ఎవడు పట్టించుకోవట్లేదు, నాకెవడు లేడు, ఏదో జరగబోతోంది, అందరూ నన్ను చిన్నచూపు చూస్తున్నారు, నన్ను కించపరుస్తున్నారు. ఇది పర్సెక్యూటరీ అంటారు. అంతేకాదు కొంతమంది ఏ లెవెల్కి వెళ్తారంటే నన్ను ఎవరో గమనిస్తున్నారు, నా మీద ఎవరో నిఘా పెట్టారు, నాకేదో చేయడానికి ఎవరో నిరంతరం ఏదేదో పన్నాగాలు పన్నుతూ ఉన్నారు, ఈ లెవెల్లో ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. పర్సెక్యూటరీ ఇంత చూస్తే ఏమీ ఉండదు అక్కడ. ఓకే, అయితే ఇంకా ఉన్నాయి. ఫ్రాగోలీ డెల్యూజన్ అని చెప్పి ఒకటి ఉంది. ఈ ఫ్రాగోలీ డెల్యూజన్ ఏంటంటే ఒకే వ్యక్తి తమ కుటుంబ సభ్యులు ఉంటారు కదా, వాళ్ళ రూపాల్లోకి మారిపోతున్నాను, వాళ్ళ స్థానాలు కూడా నేనే తీసుకుంటున్నాను అని చెప్పి ఒక భ్రాంతి లోపలికి లోనవుతూ ఉంటారు. దీన్ని ఫ్రాగోలీ డెల్యూజన్ అంటారు. ఇటాలియన్ యాక్టర్ ఉన్నాడండి లియోపోల్డ్ ఫ్రాగోలీ అని చెప్పి. అతను ఏంటంటే వెంటనే వేషాలు మారుస్తూ ఉంటాడు, టకటక. ఓకే,
సో అతని పేరు మీద ఇది వచ్చిందనమాట, ఫ్రాగోలి డెల్యూజన్ అని. అంటే తాము గంటలోనో క్షణాల్లోనో వేరే వేరే వాళ్ళ రూపాల్లోకి మారిపోతూ ఉన్నాము, తమ కుటుంబ సభ్యుల రూపాల్లోకి అని చెప్పి వీళ్ళు భావిస్తుంటారు. ఇంక అక్కడి నుంచి అసలు సమస్య అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇంకోటి ఉంది, రీడూప్లికేటివ్ పారామ్నీషియా అని చెప్పి ఒకటి ఉంది. పారామ్నీషియా అని, రీడూప్లికేటివ్ ఏంటంటే నిజానికి వీడు ఉన్నది ఒక చోట ఉంటాడు, నేను ఇక్కడ లేను, ఇంకెక్కడో వేరే ప్లేస్లో ఉన్నాను అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇది వింటున్నటువంటి వాళ్ళు మీరు చెన్నైలో ఉన్నారనుకోండి, చెన్నైలో ఎక్కడో బీచ్లో కూర్చొని తింటూ ఉన్నారు, పకోడీలో తింటున్నారు. వీడేమనుకుంటాడంటే నేను బీచ్లో లేను, చెన్నైలో నేను ఆస్ట్రేలియాలో ఉన్నాను, లేకపోతే ఎక్కడో యూఎస్లో కాలిఫోర్నియాలో ఉన్నాను అని చెప్పి వీడు భావిస్తూ ఉంటాడు. అలాగే బిహేవ్ చేస్తుంటాడు, అలాగే మాట్లాడుతుంటాడు పక్కన వాళ్ళతోని, ఇంకా అలాగే చేస్తుంటాడు. ఎవరైనా పోలీసు వాడు వచ్చి మాట్లాడినా అమెరికన్ పోలీస్తో మాట్లాడుతుంటాడు. దీన్ని రీడూప్లికేటివ్ పారామ్నీషియా అంటారు. నిజానికండి ఇవి ఒకటైనా ఉండొచ్చు, లేదా మిక్స్డ్గా కూడా ఉండొచ్చు. అంటే ఇప్పుడు నేను చెప్పినవి ఉన్నాయి కదా, 2 3 కలిపి కూడా ఉండొచ్చు కొద్దిమంది లోపల. సో అది ఒకసారి సైకియాట్రిస్ట్ కూర్చొని మాడుతూ ఉంటే అప్పుడు అర్థమవుతూ ఉంటుంది ఏమేమి సమస్యలు ఉన్నాయి, వీళ్ళని ఏ విభాగంలో పెట్టాలి, ఏం చేయాలి, ప్రైమరీ ఏముంది, సెకండరీ ఏముంది, ఏమేమి మందులు వాడాలి, ఏం చేయాలి అన్నది. నిజానికండి ఇంకా మన భారతదేశంలో మొత్తం నెంబర్ కనుక చూస్తే మానసిక వ్యాధిగ్రస్తుల సంఖ్య ఎక్కువగా ఉంది, కానీ మానసిక వ్యాధిగ్రస్తులను చూడాల్సినటువంటి ఆసుపత్రుల సంఖ్య తక్కువగా ఉంది అనేది కూడా ఒక డేటా ఉంది. ఓకే, ఎందుకంటే మన భారతదేశంలో శరీరానికి ఏదైనా జరిగింది అంటే సమస్య ఉంది అని చెప్పి నమ్ముతాం. ఒక మన భారతదేశమే కాదు, ఆసియా దేశాలు కావచ్చు, చాలా దేశాల్లో మనసుకు కూడా సమస్య వస్తుందని, అదే అతి ప్రధానమైన సమస్య అని, మానసిక రుగ్మతలు ఉంటాయని, వాటిని హ్యాండిల్ చేయాలని, దానికి ఒక విభాగం ఉండాలి అని, దానికి ఆసుపత్రులు ఉండాలి అని చాలా దేశాల్లో తెలియదు. మన దేశంలో గత 10-15 సంవత్సరాలుగా దీని మీద అధ్యయనం జరుగుతోంది. కొంచెం సైకియాట్రీ చదువుకుంటున్నటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతోంది, ఇంకా చాలా పెరగాల్సిన అవసరం ఉంది పర్సంటేజ్ వైజ్గా చూస్తే. అదే పాశ్చాత్య దేశాలలో వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చిందంటే టక్కున ఒక సైకియాట్రిస్ట్ని కలవడం, లేదా సైకాలజిస్ట్ని కలవడం, బేసిక్ సజెషన్స్ ఏమైనా ఉంటే తీసుకోవడం కానీ ఇలా చేస్తూ ఉంటారు. వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక భాగంలాగా మారిపోయింది, వాళ్ళ జీవితంలో కూడా ఒక భాగంలాగా మారిపోయింది. మన దేశంలో ఇంకా ఇది జరగాల్సినటువంటి అవసరం ఉంది. నిజానికి మన భారతదేశంలో న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత దీని సంఖ్య ఇంకా ఎక్కువగా పెరిగింది. మామూలుగా కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు అవసరం వచ్చేది కాదు. కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ఇంట్లో మామయ్యో, బాబాయ్యో, అత్తో, పిన్నో, నాన్నమ్మ ఎవరో ఉండేవాళ్ళు. ఒకరికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒకరు అర్థం చేసుకోకపోయినా మరొకరన్నా అర్థం చేసుకునేవాళ్ళు కుటుంబంలో. ఇక కుటుంబంలో అందరూ ఒకటే వైపు ఉన్నారనుకోండి, ఒక సమస్య, ఒక వ్యక్తి ఒక సమస్యనో ఏదో వచ్చింది, అందరూ ఒకటే వైపు నిలబడ్డారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఏర్పడడానికి అది కూడా ఒక కారణం అనమాట. కానీ ఒకప్పుడు కంబైన్డ్ ఫ్యామిలీస్ ఎలా ఉండేవంటే ఒక్కొక్కరి సమస్యను ఒక్కొక్కరు అర్థం చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మామయ్య లేదు బాబాయికి ఈ బాబాయ్ అబ్బాయి ఇద్దరి మధ్య ఏజ్ తీసుకొని చూసినా 10 years గ్యాప్, 15 years గ్యాప్, 7 years గ్యాప్ అలా ఉండేవి. సో వీళ్ళు అరే అది కాదురా, ఇలా చేస్తే ఇది అవుతుంది, ఏదో మాట్లాడేవాళ్ళు అనమాట. సో సాల్వ్ అయ్యేది, లేకపోతే సపోర్ట్ చేసేవాళ్ళు. ఇలా కంబైన్డ్ ఫ్యామిలీస్ అనేవి ముందుకెళ్తూ ఉండేవి. తాతగారులు ఉండేవాళ్ళు, నానమ్మలు ఉండేవాళ్ళు, ఏదో చెప్పేవాళ్ళు, వినేవాళ్ళు. అన్ని ఇళ్లలో అలా ఉంటుందని చెప్పి నేను అనను. ఏ ఇళ్లలో అయితే సపరేషన్ అనేది ఎక్కువగా ఉంటుందో ఆ సపరేషన్ అనేది ఫ్యామిలీస్ డివైడ్ అవ్వడానికి, న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువగా ఏర్పడడానికి కారణమైంది. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ప్రశాంతంగా ముందుకు సాగే కుటుంబాలలోనేమో అందరూ ఒకే దగ్గర కలిసినా ఏ సమస్యలు వచ్చేవి కావు. అలాగే భారతదేశం అలా నడుస్తూ వచ్చింది కాబట్టి సైకాలజిస్టుల అవసరాలు, సైకియాట్రిస్టులు ఇవన్నీ అవసరాలు అనేవి ఉండేవి కావు. ఇప్పుడు ఈ సంఖ్య అనేది విపరీతంగా పెరుగుతోంది. నిజానికి ఈ మధ్య ఒక కేసు మనం చూసాం, తిరుపతికి సంబంధించిన కేసు. వాళ్ళు ఏదేదో చేశారు, అవన్నీ చేశారు, పోలీసులు వచ్చి బూటకాళ్లతో తొక్కారు, ఇవన్నీ చేశారు ఇక్కడ, అందువల్లనే తిరిగి మా పిల్లలు వెనక్కి రాలేదు, పైకి వెళ్ళిన వాళ్ళు అని చెప్పి నమ్మారు ఒక కేసులో. తెలుసు కదా మీకు, ఇవన్నీ కూడా రకరకాల డెల్యూజన్స్. ఆఫ్ కోర్స్ కోర్టు డైరెక్షన్ ఇచ్చింది, వాళ్ళని తీసుకెళ్లి మానసిక నిపుణులకు చూపించండి అని చెప్పి చూపించినట్టున్నారు. అది కూడా మనం చూసాము. చూద్దాం ఇంకా ఏమేం జరుగుతుందో. అది ఒక కేసు గురించి కాదు, ఒక అవగాహన మీకు తీసుకురావాలి అని చెప్పి ఈ వీడియో పెట్టడం జరిగింది. మరి టీమిక్స్చర్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే లైక్ కొట్టండి. ఇలాంటి వీడియోస్ ఎక్కువ చూస్తే ఎక్కువ వీడియోస్ వస్తాయండి, ఫ్రాంక్గా చెప్తున్నాను. ఎందుకంటే మేము 3 years నుంచి నడుపుతున్నాం, ఉపయోగపడే వీడియోస్ చాలా పెడతాం, అవి చూస్తే వస్తాయి ఎక్కువ వీడియోస్, ఇంకా చాలా వస్తాయి. మేము కష్టపడి పెట్టి అధ్యయనం చేసి పెట్టిన తర్వాత 200 మంది, 300 మంది, 1000 మంది చూస్తున్నారనుకోండి, మాకు కూడా సరేలే ఎందుకు ఇవి చూడడానికి మూడ్ లేనట్టుంది జనాలకు, మేము కూడా పక్కన పెడతాం. ఫ్రాంక్గా చెప్తున్నాను నేను, అది విషయం. ధన్యవాదాలు.